తరగల మరి ఫిరోజ్ అన్న గారిని కూడా నాకు ఆహ్వానం మళ్ళీ వచ్చినందుకు అన్నగారి బిడ్డ సపోర్ట్ కొడుతూ పరిచయంలో పాల్పడడం అన్నగారి ద్వారా నేను మరి మా పాస్టర్ అమ్మ ఇరువురు కూడా 2005లో బాప్తిసం తీసుకోవడం తదుపరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు నాకంటూ ఒక పరిచర్యను అప్పగించిన ఉద్దేశంతో 2006 మరి సెప్టెంబర్ మాసంలో ఇదే దినాన మరి యేసు పరిశుద్ధ సువార్త పరిచయం చెప్పి పరిచర్య ప్రారంభించడం జరిగింది. దానిని మరి ఈ రీతిగా దేవుడు 17 సంవత్సరాలు కాపాడి అనేక విధాలుగా అనేక రకాల ఎన్నో శ్రమలు ఎన్ని నిందలు ఎన్నో అవమానం వచ్చినప్పుడు కూడా మరి దేవుడు నన్ను నా కుటుంబాన్ని నా పరిచయం కాపాడుతూ ఈ 18వ వార్షికోత్సవ దినాన్ని జరుపుకున్నకు దేవుడు ఇచ్చిన మాపం బట్టి మొట్టమొదటిగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఈ సభకు మరి చక్కటి వాక్య సందేశం మరి ఈ రీతిగా ఎవరి ద్వారా ప్రార్థనలు గడిపినప్పుడు దేవుడికి మాపం బట్టి దేవుడికి ఆత్మ పేరును బట్టి మరి దైవజనులు మరి అభిషేక్ మా అయ్యగారి అదే రీతిగా అమ్మగారిని ఇరువురు కూడా దేవుడు పేరుకిచ్చినప్పుడు మరి ఫోన్ ద్వారా అయ్యా ఈ రీతిగా మరి మీరు వస్తే బాగుంటున్నప్పుడు నాకు కావాలని మన్నించి నా పరిచయం ప్రేమించి నా యొక్క కుటుంబాన్ని ప్రేమించి మన మధ్య కొంచెం చక్కటి మరి వాక్య సందేశం దైవజనులకు దైవ శివరానికి నా హృదయ పొందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు కావాలని మన్నించి ఈ దినం తిరగబోయే సభ కొరకై మరి జోసప్పన్న గారిని అడిగినప్పుడు మరి జోసప్పన్న గారు ఎంతగానో నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి మరి రేపటి దినాన అనే వారం కిందట ఫిరోజ్ అన్న గారి బర్త్డే ఉంది, వారు ఖచ్చితంగా వస్తే నేను అన్న దగ్గర తీసుకువెళ్తాను, అన్నగారికి పరిచయం చేపిస్తూ ఉన్నప్పుడు మన కావాలని మన్నించి అన్నగారు జోసప్పన్న గారు మరి ఫిరోజ్ అన్న గారి బర్త్డేకి నన్ను తీసుకువెళ్ళడం మరి అన్నగారు కూడా నాకు తినిపించి నేను కూడా కేక్ తీపించడం జరిగింది. నన్ను నా కుటుంబాన్ని చూడకపోయినప్పటికీ మరి ఎంతగానో నన్ను నా కుటుంబం నా పరిచయం ప్రేమించి అడిగిన వెంటనే మరి దాదాపుగా 2-3 నెలలు హైదరాబాద్లో ఉన్నాడు. ఈ దినం అదే రీతిగా మరి పని కట్టుకొని ప్రయాసంతో మన మధ్యకు వచ్చి ఈ రీతిగా మన ద్వారా మనతో కలిసి మరి ఈ రీతిగా మరి మనమందరం సంతోషం జరుపుకోవడానికి మరి అన్నగారికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అన్నగారికి మరొకసారి మా అందరూ అదే రీతిగా ఈరోజు మన పాస్టర్ గారు మన డానియల్ గారు 80th యానివర్సరీ జీజీఎం దానికి చాలా చాలా శుభాకాంక్షలు. నా తెలుగు కొంచెం ఇబ్బంది పడవచ్చు అంటే కూడా నేను ఎందుకంటే నేను చదివింది అంతా హైదరాబాద్, అది కూడా క్రిస్టియన్ మిషనరీలోనే చదివాను నేను. దాని ఈరోజు మీరు నంద్యాలలో చూస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరే మనం ఈరోజు చర్చలో కూర్చున్నాం కాబట్టి మనం రాజకీయాన్ని ఎక్కువ మాట్లాడకూడదు. నాకు కృపాకర్ అన్న చెప్పినట్టు మనం ఏమంటే నాన్నగారికి ఇప్పుడు మైనార్టీ శాఖ మంత్రి అంటే ఒక ముస్లిమ్స్ అనే కాదు, క్రిస్టియన్స్ జైన్స్ అందరూ వస్తారు. దానికోసం ఈ మీరు ఎంత మీ ఏదైనా చెప్పినట్టు అన్న చెప్పినట్టు కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే అది ఏమంటే ప్రతి ఇష్యూస్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నంద్యాలే కాదు చుట్టుపక్కల కూడా చాలా మంది పర్యటనలు అడుగుతున్నారు, క్రిస్టియన్స్ ఆ సైడ్ కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎలక్షన్స్లో కూడా మేము వాగ్దానం చేశాము,
అది ప్రామిసెస్ చేశాము. కంపల్సరీ ఏమేమి చేశామో ఇంకొకటి మీకు పర్సనల్ ఇంపార్టీ ఉంటే కూడా మీకు ఏమైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు. మా ఆఫీస్ ఎప్పుడు తెచ్చే ఉంటుంది. ఎవరు రికమెండేషన్ అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్ మన దగ్గర వచ్చి పని చేయించుకోవచ్చండి. గ్యారెంటీ చేస్తాను. ఇంకొకటి మన జోసఫ్ అన్న కూడా ఎలక్షన్స్ అప్పుడు నాకు ఈ వార్డులో డోర్ టు డోర్ తిప్పారు. ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అట్లనే ఈ ఇంకొకటి కమ్యూనిటీ హాల్ కూడా అన్న చెప్పినట్టు కమ్యూనిటీ హాల్ కూడా మీరు ఎందుకంటే మీరు చూస్తున్నారు దాదాపు నంద్యాలలో చాలా ఫంక్షన్స్ హాల్ ఉన్నారు. అయితే కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కమ్యూనిటీ ఇది ఏమంటే షాదీ ఖానాలు కానీ మనకు ఇవే పెద్ద ఫంక్షన్స్ హాల్ కానీ రోజుకి ₹1,00,000 లేకపోతే 1.5 lakhs రూపీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. దానికోసం అన్న చెప్పినట్టు ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నాన్నగారు దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత తొందరగా ఖచ్చితంగా మనం చేస్తాం. ఏమంటే మేము పని చేస్తాము, మీరు మాత్రం ఉండాలండి. అంతే దానికోసం థ్యాంక్ యూ. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే కొంతవరకు మన క్రిస్టియన్ కమ్యూనిటీ కొంచెం టీడీపీ పార్టీకి దూరంగానే కనపడుతూ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఫరూక్ సార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మనకు మంత్రి అయినాడు నంద్యాలలో. మనందరం ఒకటే, మన కమ్యూనిటీకి కానీ మనకు కానీ వ్యక్తిగతంగా కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక కులానికి కావచ్చు, మన కోసం అనేది ముందుకు వచ్చే వారిని మనం ప్రేమించాలి. ఏదో ఎవరో మన ఒక పార్టీకి సంబంధించే వాళ్ళు బయటకు పట్టుకున్నారనో ఇంకొకటో మోసపోకుండా అందరం మనకి ఎవరైతే ఉపయోగపడతారో మనకు పిలిస్తే పలికే వాళ్ళు ఎవరు. ఇంతవరకు నాకు తెలిసి దానిల్ గారు కూడా గతంలో పరిచయం చేస్తూ వచ్చినాడు. 17 సంవత్సరాలు పూర్తి కావడం ఆయన చర్చ అనేది 17వ సంవత్సరంలో మేమందరం పాల్గొనడం కూడా మాకు ఆనందించదగ్గ విషయం. కాబట్టి మనం ఒకటే, ఏదైనా కానీ మనకు సమస్యలు ఉంటే ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ మనకి ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. గతం అంతా మర్చిపోయి ఏదైనా కూడా మీ పనులు కావచ్చు, హాస్టల్ సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని చర్చిలకు బరిల గ్రౌండ్ లేదని పదే పోవడం, కలెక్టర్ ఖర్చు చేయడం, ఎంఆర్ఓతో పోవడం, ఎంఆర్ఓ నుంచి రావడం. మేము ఈరోజు పోయినాము, బరిల గ్రౌండ్ అడిగాం. బరిల గ్రౌండ్ కలెక్టర్ ఇయ్యరు, ఎంఆర్ఓ ఇయ్యరు. మనం స్థానికంగా ఎన్నుకునే మన నాయకులను గట్టిగా పట్టుకుంటే వాళ్ళ ద్వారానే వస్తారు ఏదైనా. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇవన్నీ బుగ్గలు దండగా మనకు చేయాల సాయం అంటే మనం ఎన్నుకున్న మన నాయకుడు ఫిరోజ్ గారు కానీ ఫరూక్ సార్ గారు కానీ చేయాలని ఇదందరం మనం గ్రహించి అందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక చోట ఒక 5 ఎకరాల 4 ఎకరాల 10 ఎకరాలు తీసుకొని మనం ఏం విభజించుకోకుండా అందరు కలిసి ఐక్యమత్యంగా ఉండి సాధించుకుంటే ఈ ఒక్కసారి సాధించుకోగలుగుతాం. అది కూడా ఎందుకంటే మన నంద్యాల ప్రజలు, క్రైస్తవ ప్రజలకు ముఖ్యంగా ఫరూక్ సార్కి ఇచ్చిన శాఖ కూడా మన మైనార్టీకి, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన శాఖ కాబట్టి ఆయన దాన్ని చేయగలుగుతారు. వేరే మళ్ళా భవిష్యత్తులో కూడా ఆ శాఖ మన నంద్యాలలో తెలిసినటువంటి వాళ్ళకు రాకపోవచ్చు, వస్తాదనే నమ్మకాలు లేవు. కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఈ 5 ఏళ్లలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి వేరే విభేదాలు లేకుండా ఒక చోట, ఎందుకంటే పుట్టుక అనేది ఎంత ఇంపార్టెంటో మరణం అనేది కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి మెయిన్ నంద్యాల క్రైస్తవుల సమస్య అది ఒకటి. తర్వాత క్రిస్టియన్స్కు కమ్యూనిటీ హాల్ కూడా కావాలి. ఎందుకంటే ఈరోజు ఆర్కే ఫంక్షన్ హాల్ పోతే ₹1,00,000, యాతం జిజేంద్రాడి ఫంక్షన్ హాల్ పోతే ₹1,50,000 2 లక్షలు అవుతాం. కొంతవరకు మనం అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి మనకు అంతంత ఖర్చులు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కష్టం. చర్చిలలో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే రోడ్లు అడ్డం ఉంటాయి, వంటలు వండుకోవాలంటే ఇబ్బంది. ఈ రెండు నేను కూడా ఒక క్రిస్టియన్గా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఇవి. దీర్ఘకాలంగా నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి 2 అడుగుతూనే ఉన్నారు కానీ ఎవరు చేయలేదు. కాబట్టి ఇది మనకు మంచి అవకాశం. అందరూ మీరు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఇదందరూ ఒక గట్టిగా మనం పట్టుకుంటే ఇప్పుడే సాధించుకోగలుగుతాం, మళ్ళీ భవిష్యత్తులో కుదరదు. డాక్టర్ దానియల్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరియు మన 33వ వార్డు అధ్యక్షుడి తరఫున మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి దానియల్ గారు ఇక్కడ ఉన్నట్లయితే మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్న గారు శాలవాతో దానియల్ గారిని
చూడనా నువ్వు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓకే అలా కాడి కదా సరే మాట్లాడితే అంత మగే